దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ చెప్పారు. మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమానికి సంబంధించి వైసీపీ కార్యాలయంలో ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ సంక్షేమ పథకాలు అన్ని వారి పేరు మీదే అమలు చేస్తున్నామని తెలిపారు. గత 70 సంవత్సరాల పాలనకు భిన్నంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికలకు ముందు చెప్పిన అన్ని హామీలను నెరవేర్చిన ఘనత కూడా ముఖ్యమంత్రికే చెల్లుతుందని ఆయన తెలిపారు. మన ప్రభుత్వాన్ని అనే కార్యక్రమం పెట్టాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క బెనిఫిషియరీతో మాట్లాడి అక్కడ ఫోటో దిగి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పేరు మీదనే సంక్షేమ పథకాలు వేయడం. మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గత 70 సంవత్సరాల నుంచి పరిపాలన వ్యవస్థ ఏ విధంగా దానికి భిన్నంగా ఎక్కడ ఒక రాజకీయ నాయకుని దగ్గరికి వెళ్ళి లేకపోతే ఒక దళారీ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలు ఏ రాజకీయ నాయకునికో లేకపోతే రికమెండేషన్ ద్వారా సంక్షేమ పథకాలు రావట్లే. ఎక్కడ వాళ్ళకి ఒకటికి రెండు నినాదాలు వాళ్ళ కార్డ్స్ చూస్తున్నారు. ఒకటి ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు. ఈ రెండే చూస్తున్నారు. ఈ రెండిటి వల్ల ఎన్నికల్లో నలుగురిని సంతలో కొన్నట్టు పశువులో కొన్నట్టు నలుగురిని కొన్నాడు ఆయన. ఇంతకుముందు కొనే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. మళ్ళా ఇప్పుడు కూడా నలుగురిని కొన్నాడు ఆయన. దాన్ని కొని ఒక ఎమ్మెల్సీ ఎన్నికని గెలిచిన తర్వాత ఏదో మొత్తం నేనే గెలిచాను, రాష్ట్రమంతా నాకే ఓటేశారనే ప్రతి ఒక్క వీధుల్లో వాళ్ళ కార్యకర్తలు పాపం ఆ మీడియా ముందు ఫోటోలు పడాలి కాబట్టి ఆ